గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే అన్ని పేపర్లు కూడా మన టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి సర్వే రిపోర్ట్ పైన ఇంకా రాజకీయాల్లో కలకలం కొనసాగుతుంది. టీఆర్ఎస్కి 111 సీట్లు, కాంగ్రెస్కి 2 సీట్లు, తర్వాత ఎంఐఎంకి 6 సీట్లు వస్తాయని చెప్పి సీఎం చెప్పినారు. అయితే 2 సీట్లు కాంగ్రెస్కి వస్తాయనే దాని మీద, తర్వాత బీజేపీకి 1 సీట్ కూడా లేదనే దాని మీద ఆ పార్టీలన్నీ కూడా చాలా తీవ్రంగా స్పందించినాయి. 2 సీట్కి టీఆర్ఎస్కే 2 సీట్లు వస్తాయి, మిగతా అని మాకు వస్తాయని చెప్పి నిన్న కాంగ్రెస్ వాళ్ళు తర్వాత బీజేపీ వాళ్ళు అన్నారు. సీఎం ఎందుకు అంత తడబడుతున్నాడు, ఎందుకు అంత భయపడుతున్నాడు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ముఖ్యంగా సర్వే నిజం అనుకుంటే రాజీనామా చేసి గెలవండి మీరు మొత్తం మళ్ళీ ఉప ఎన్నికలు పొండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అది నిన్న. కాదు ఒకవేళ మా సర్వే తప్పనుకుంటే మీరు రాజీనామా చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీష్ రావు సవాల్ వేసినారు. తర్వాత కేసీఆర్ నిస్పృహలో ఉన్నారు, భయపడుతున్నాడు కాబట్టి ఈ సర్వే పేరుతో ఒకటి రిలీజ్ చేసినారని చెప్పి బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి అన్నారు. ఇది ఆ తర్వాత టీడీపీ కూడా దీని మీద స్పందించింది. ఇది సర్వేకి సంబంధించి అన్ని పార్టీలో వచ్చినటువంటి కలకలం. ఇక ఇంకో వారు చూసినట్టయితే ఈ కుకట్పల్లి ఏరియాలో మియాపూర్లో 693 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసినారన్న ఇష్యూ పైన ఆల్రెడీ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. నిన్న 3గురిని అరెస్ట్ చేసింది. ఒకటి ఇది మన సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు అనే ఆయన ఒకనే, తర్వాత ఆయనతో పాటు ఇంకో ఇద్దరిని ఆయనకు సహకరించిన వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసింది. మొత్తం 10,000 కోట్ల కుంభకోణం అది. దానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకా వేరే వార్త చూసినట్టయితే అటు వైజాగ్లో మహానాడు జరిగింది. అక్కడ కూడా తెలంగాణ గురించి మాట్లాడిన టీడీపీ నాయకులు, తెలంగాణలో కూడా మేము జెండా ఎగరేస్తామని చెప్పి అక్కడ నాయకులు మాట్లాడినారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. మొత్తం ఓవరాల్గా ఈ సర్వేకి సంబంధించినటువంటి కలకలం ఉంది. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో కాంగ్రెస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు, తర్వాత బీజేపీ నుంచి నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి పాతూరు సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు, మొన్న మీరు సర్వే రిలీజ్ అయితే చేసినారు. రిలీజ్ చేయడం అంటే మీ వాళ్ళకి ఇచ్చినారు. అయితే మీరు 2 సీట్లే కాంగ్రెస్కి వస్తే మిగతా బీజేపీకి ఏం లేవు, టీడీపీకి ఏం లేవు అని చెప్పినారు. మరి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు స్పందించినారు. ఒకవేళ అది నిజం అనుకుంటే మీ దగ్గర వేరే పార్టీ మారిన వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించి ఎలక్షన్ పొండి అంటున్నారు. కొంతమంది ఇంకొక పార్టీ వాళ్ళేమో డైరెక్ట్గా మొత్తానికి డైరెక్ట్ ఎలక్షన్ పోతారా అని అడుగుతున్నారు. మీ సర్వే నిజంగా ఉందా, లేకపోతే కేవలం వాళ్ళ భయపడడానికి రిలీజ్ చేసినారా? ఒకటి సంగప్ప గారు, వాళ్ళు భయపడ్డా భయపడకపోయినా ప్రజలలో, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అమ్మఒడి కార్యక్రమం, రైతులకు సంవత్సరానికి 8,000 రూపాయలు, నాణ్యమైన కరెంటు, ఇవన్నీ కార్యక్రమాలు చూడటం వల్ల ప్రజలందరూ కూడా నిజంగా ఇన్ని సంవత్సరాలు అసలు ఈ రకమైనటువంటి ఒక పరిపాలన ఎందుకు చూడలేకపోయినాము అనేటువంటి ఒక భావన ప్రజలలో ఉన్నటువంటి ఒక మాట వాస్తవం. దానికి అనుగుణ్యంగానే మేమైతే ఇలా కొత్తగా కాదు, ఉద్యమ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటానికి అది చూస్తూనే ఉన్నాం, సర్వే చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా సర్వే చేస్తాను. మా పవనితనం ఏ విధంగా ఉన్నది అనటానికి మేము సర్వే చేసుకుంటాం, తప్పే ఉన్నది. ఆ సర్వే మీకోసం చేయించుకున్నారా, ప్రతిపక్షాలను భయపెట్టడానికి చేసుకున్నారా? అది వాళ్ళ ఇష్టం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షాల వాళ్ళు చేసుకున్నారా, లేకపోతే ప్రజలలో మా పనితీరు ఎట్లున్నది. ఇప్పుడు 2 రకాల సర్వే. ఒకటేమో మా పార్టీ పొజిషన్ ఎట్లున్నది, రెండవది మా ఎమ్మెల్యే యొక్క పనితీరు ఎట్లున్నది అనటానికి చూస్తాను. ఈ 2 కూడా మాకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా మీరు ఇవాళ చూసిండ్రు, ఇవాళటికి కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా మా దాంట్లో చేరుతున్నారు. కాబట్టి ఈ రకంగా చేరుతుండనట్లో అక్కడ ప్రజలు తరుముతేనే కదా తేరేది. కాబట్టి ఆ రకంగా ఉండేటువంటి ఒక పరిస్థితి ప్రజల్లో ఉన్నది. కాబట్టి మేము అనేది వాళ్ళకి సవాల్ విసిరేది వాళ్ళే అంటున్నారు కదా, ఎస్ మీరు అందరూ కూడా రాజీనామా చేయండి, అక్కడ ఎన్నికలు పెడదాం, ఏ రకంగా ఉన్నదో నిర్ణయం చేద్దాం, తప్పే ఉన్నది అట్లా. మీరే ఉప ఎన్నికలు పొండి మేము ఎందుకు పోతాం? మాది బ్రహ్మాండంగా ఉన్నది, ప్రజలు మీరు మంచి పాలన ఇస్తున్నారని వాళ్ళేనా బట్టి ప్రజలు అనగా మేము ఎన్నికలకు పోతే పిచ్చోడాలని అనుకోరా మమ్మల్ని? రైట్. బెల్లయ్య నాయక్ గారు చివరి మాట కరెక్ట్, సుధాకర్ రెడ్డి గారు చెప్పింది. ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే పచ్చకామెరలోనికి లోకం అంతా పచ్చగా కనబడుతుందట. ఎవరికి వాళ్ళు సొంత డబ్బా కొట్టుకున్నాడు తప్ప ఏం లేదు దీంట్లో. 111 సీట్లు వస్తాయండి. రోడ్డు మీద నవ్వుతురు జనాలు. నాకైతే నవ్వబుద్ధి అయితే లేదు వాళ్ళని చూస్తుంటే. ఏంది ఇది పిచ్చి పని అంతా? మంచిదే కదా, రాజీనామా చేయొచ్చు కదా. ఇప్పుడు మా సుధాకర్ రెడ్డి గారు, మీకు పిచ్చి పట్టింది, మీ పిచ్చి మాకెందుకు అట్టగడతారు? మీకు మీరేదో ఇట్లా ఇసిరేసి దాని చుట్టూ అందరిని తిప్పుకోవాలని పిచ్చి ఎత్తుగడలని చిల్లర ఎత్తుగడలు మీ ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. దాన్ని మేమెందుకు పట్టించుకోవాలి? మాకేం అవసరం అది?
మరి ఎందుకు నేనేమంటున్నానంటే మీకు నిజంగా దమ్ముంటే 111 సీట్లు ఉన్నాయని వస్తాయనే విశ్వాసం ఉంటే మీ సర్వే కరెక్ట్ అనుకుంటే అరే పార్టీ మారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇంకో పార్టీలో గెలిచిన నీ పార్టీలో మంత్రులు చేర్చుకున్నావు వాళ్ళని రాజీనామా చేయించి నీ దమ్మేదో నిరూపించుకోరాదు. నువ్వు అంతా వీరునివైతే ఎందుకు గాలి మాటలు మాట్లాడుతావు? 111 వచ్చింది 112 వచ్చిందని అన్నీ నేను అంటున్నానండి. ముఖ్యమంత్రి ఆ 2 ఊర్లలో ఇండ్లు ఇచ్చిండు, ఇంతకుముందు కూడా చెప్పిన నేను 600 ఇండ్లు ఇచ్చిండు, 630 ఇండ్లు ఇచ్చిండు. ఆ 2 ఊర్లలో మీ కెమెరాని పట్టుకొని మీరు సర్వే చేయించండి, ఇంటికి తిరిగి ఎన్ని ఓట్లు పడతాయో తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ పబ్లిక్ను పిచ్చోళం చేయడం కోసం చేస్తున్నాం. మనం అయిపోయి జనాలు చేసామనేటటువంటి ఆలోచన ఇది పిచ్చి సర్వే. వాళ్ళకు వాళ్ళ ఇంటర్నల్కి చాలా స్పష్టంగా తెలుసు 25 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు అనేటటువంటి విషయం. అది తెలిసిన తర్వాతనే ఈ రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు. ఈ కవరింగ్ ద్వారా ప్రజలలో ఉన్నటువంటి దాటలేరండి, సాధ్యం కాదండి. ఇది అసాధ్యమైనటువంటి విషయం. ఒక దిక్కు రేపు 1వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. నిన్న బీజేపీ అమిత్ షా వచ్చి తిరిగి ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యవంతం చేయడం ప్రతిపక్షాలు మొదలుపెట్టినాయో ఇవాళ కేసీఆర్ భయం పట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ భయం కోణం నుంచి ఎట్లా దాటాలి, ఏం చేసిరా నిన్న సర్వేలో 111 వేస్తారండి. గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేసిర్రా, దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేసిర్రా, బీసీలకు ఇచ్చిన అమలు చేసిర్రా, మహిళలకు క్యాబినెట్ లో తీసుకొని రైతులకు ఇచ్చిన మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 43 లక్షల రైతు పట్టా పుస్తకాలని రైతుల దగ్గరే ఉన్నాయి. వేసిర్రని మీకు రైతులు ఓట్లు ఇస్తారా? ఏమని వేస్తారు మీకు? అంటే ఎందుకు ఇట్లా జనాలను పిచ్చోళం చేస్తున్నారు? సో ఓకే, మీరు అమిత్ షా రాహుల్ గాంధీ మీటింగ్ల వల్ల భయపడి చేసిన బీజేపీ ఇంకా 2 సంవత్సరాలు షెడ్యూల్ ప్రకారం అయితే ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. 2 సంవత్సరాలు షెడ్యూల్ ముందే ఉన్నట్టుంది కదా బీజేపీలో కదండి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లేదండి, అది లేదు. మాకేం అవసరం? అక్కడ ఆ వాతావరణం మేము పిచ్చి సర్వేలు చేయించుకుంటలేం కదా, చేయించుకొని మాది మేము చూసుకొని మాది. అయితే ఇప్పుడు మేము ఏమన్నామంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా, బెల్లనే చెప్పిన కదా, తన ప్రశ్న తనే వేసుకొని తన జవాబు తనే రాసుకొని తన మార్కులు తనే వేసుకొని తను ఫస్ట్ వచ్చిన అన్నాడు అనుకో, మీరు స్పేస్ ఇచ్చి డాష్ దీన్ని ఏమంటారని పెట్టండి. ప్రజలు పెడతారు దాంట్లో ఏమంటారని వాళ్ళని అలా పెడతారు. మీ టీవీలో పెట్టండి, ఇప్పుడు పెడతా అంటారు. ఆ 300 అన్నాడు కాదు, 300 అది 3 అనగా 111 అది పంగనామాలు అంటే దాని అర్థం ఏంటంటే నిన్నెవరు అడగలేదు, నిన్నెవరు సంశయించలేదు, కానీ నీకు నువ్వే భుజాలు బీసుకుంటున్నావు. మా వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు, మా పనితీరు ఎట్లా ఉందని సమీక్ష కూడా చేసినామంటున్నారు. అది ఇంటర్నల్ అండి, ఇంటర్నల్. వాళ్ళ ఒకవేళ దానికి విశ్వసనీయత ఏముంటుంది? నువ్వు చేసుకున్న దానికి విశ్వసనీయత ఏముంటుంది? అది ఎవరైనా న్యూట్రల్ ఎవరైనా చేసి ప్రకటిస్తే ఓ పత్రికోడు చేసి మొత్తం చేసి ప్రకటిస్తే ఉంటుంది. నువ్వు ఇప్పుడు రేపు కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటారు, తర్వాత బీజేపీ వాళ్ళు చేసుకుంటారు. మాకు కూడా వాళ్ళు 111 అంటే 112 వస్తుంది. వాళ్ళని పిచ్చోళ్ళంటే మమ్మల్ని కూడా పిచ్చోళ్ళు అంటారు. ఇప్పుడు అందరం ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ చేసుకోరా? ఒక్క నిమిషం అట్లయినప్పుడు సర్వే ఎవరైనా చేసుకుంటారు. ఒక్క నిమిషం ఆగా నాజరాగు, నేను మాట్లాడించిన కదా. ఇప్పుడు సర్వే ఎవరైనా చేసుకుంటారు, బీజేపీ కూడా చేసుకుంటారు, రేపు కాంగ్రెస్ కూడా చేసుకుంటారు, తెలుగుదేశం కూడా చేసుకుంటుంది, వాళ్ళు కూడా వేసుకుంటారు మార్కులు. వాళ్ళు చేసుకునే సర్వే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారా? మరి ప్రజలు ఏమి నిర్ణయించుకుంటారు? ఇప్పుడు అప్పుడు అందరికీ 111 112 మార్కులు వస్తాయి, ఇప్పుడు 119కి. కాబట్టి ఇదంతా హంబక్. కాబట్టి దీని గురించి మనం చర్చించి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఏదో చేద్దాం. ప్రజలు ఏం కన్ఫ్యూజ్లో లేరు. అంటే బాబు నీది నువ్వే నీ ముఖం నీ అద్దంలో చూసుకొని నీకు నువ్వే నవ్వుతే దాన్ని పిచ్చోడు అంటారు. కాబట్టి నీ ముఖాన్ని ప్రజలు మంచిగున్నది అనాలి. కాబట్టి చాలా తప్పు. ఇది అత్యంత సామాన్యమైన విషయం. కాబట్టి దీని గురించి పట్టించుకోకపోతే మంచిది. కాబట్టి ఇది ఎవరు ప్రజలు నమ్ముతలేరు, గురించి ఎవరు ఆందోళన పడతలేరు. పట్టించుకోకుండా అయితే రాజకీయ పార్టీలు ఉండవు. మీ పార్టీ నుంచి కేంద్ర మంత్రి మాట్లాడినారు, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అది సరి అయిన ఆ యొక్క సర్వే ఏదైతే ఉన్నదో దాని విశ్వసనీయత మీద దాని మీద విమర్శ చేసిండ్రు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ సర్వే కనుక ఇంతకుముందు ఈ సర్వే కరెక్ట్ అయితే మరి పూర్తి ఎన్నికలకు మీరే చెప్పారు కదా మా సర్వే బాగున్నదని, మీరు పోవాలి. ఇప్పుడు మీరు పోనని కాంగ్రెస్ ను బీజేపీ ఎక్కడ ఎలక్షన్ గురించి సుధాకర్ గారు మళ్ళీ ఒకసారి ఇంతకుముందు మొన్న కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి సర్వే రిజల్ట్ పైన మాట్లాడుతున్నాం. అమిత్ షా వచ్చిపోవడం వల్ల, అమిత్ షా టూర్ సక్సెస్ కావడం వల్ల కేసీఆర్ భయపడి ఈ సర్వే రిజల్ట్ ఇచ్చింది ఎమ్మెల్యేలకని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా త్వరలో రాహుల్ గాంధీ రాబోతున్నారు కాబట్టి ఇక అందుకే ఇదంతా హడావుడని. సంగప్ప 6 మాసాల కింద కూడా మేము సర్వే చేసినాం. అప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకు పార్టీ పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఎట్లున్నదని ఎటువంటి వివరాలు చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత పరిస్థితి ఏమిటున్నది, మెరుగైందా, ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నదా, దాన్ని ఏ విధంగా దాన్ని మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అప్రైజల్
పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేటువంటిది ప్రతి ఒక్కరం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకొని ఆ పార్టీ పరిస్థితి ఏమిటి అనేది చూసుకుంటున్నాం. దాంట్లో మాకు బ్రహ్మాండంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మేము అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల నేను సిద్దిపేటలో ఒక గ్రామానికి నీకు ఊకి అదే జ్ఞాపకం వస్తా అంటది. ఎందుకంటే మీకు అంతకు మించి ఏం లేనే లేదా? ఎందుకంటే ప్రజలలో 99% ఇలా టీఆర్ఎస్ శరణ్యం లేకపోతే అరణ్యం అని భావిస్తాను. కాబట్టి అందుకొరకు 1% దాన్ని ఏదో పట్టుకొని మొన్న జరిగిన సంఘటన ఏదో అధికారులు వారు ఏదో తెలుసో తెలియక చేసినటువంటి సంఘటననే వాళ్ళకి ఆయుధంగా దొరికింది ఇప్పుడు అది. కాబట్టి దానికి అది సరి అయినటువంటి విషయం కాదు. ఇలా ప్రజలందరూ కూడా మన సిద్దిపేటలో నేను ఒక గ్రామానికి పోతే నవతరంగా ఉండేటువంటి యొక్క ఇంజనీర్ యువ ఇంజనీర్ వారందరూ కూడా గ్రామానికి వెళ్ళి గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి తదనుగుణంగా ప్రజలను చైతన్యపరచుట్లో వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక పరిస్థితి ఉంటే ఇవాళ ఏం సర్వే ఇది అంటే ఇది ఎవరన్నా గుర్తిస్తారా? ప్రజలందరూ కూడా ఇవాళ నీళ్ళు వస్తున్నాయి అనేటువంటి ఒక విషయం ఇవాళ మిడ్మానేర్ యొక్క పరిస్థితి ఉన్నది, కాళేశ్వరం యొక్క పరిస్థితి ఉన్నది, అదేవిధంగా దేవాదుల యొక్క ప్రాజెక్టు వివరాలు ఏ విధంగా ఉన్నాయి అని ఎంత సాగులోకి వస్తుంది, ఎంత మంచినీరు అందిస్తున్నాం అనేటువంటి ఒక మాట వస్తుంది ఇవాళ ప్రజలలో. అది చర్చ జరుగుతా అంటే ఇవాళ మీకు ఏం పోస్టు లేకుండా ఎందుకంటే వచ్చేటి ఎన్నికలలో మాకు ఒక్క సీటు కూడా రాదు, అరే ఇట్లా చేసే ఏమిటి అనేటువంటి ఒక భావన మీలో ఉన్నది. మీరు భయపడి ఆ విధంగా ఆందోళన చెందుతున్నారు తప్ప మంచి పుష్టిగా ఉన్నటువంటి ఒక పార్టీ ఇవాళ ప్రజలలో నిరంతరం ప్రజలలో ఉండేటువంటి శాసనసభ్యులు ఉన్నారు, నిరంతరం పార్టీ ప్రజలలో ఉన్నది. ఒకటి వాళ్ళ అప్రైజల్ తీసుకున్నారు, వాళ్ళు 111 గెలుస్తాను వాళ్ళు అంటారు. సరే బీజేపీ పరిస్థితి మీ అప్రైజల్ కానీ లేకపోతే మీది ఎట్లా ఉంది, పార్టీ ఎట్లా ఉంది? ఆశ్చర్యం ఏందరికైనా ఫస్ట్ కేసీఆర్ ఉన్నాడు, థర్డ్కు ఉన్న కేటీఆర్ గారు సెకండ్కి వచ్చిండు, హరీష్ రావు గారు థర్డ్ పోయిండు, 1, 2, 3 థర్డ్కి వచ్చారు. అంటే ఈ సర్వేలో కూడా ఒక అద్భుతం జరిగింది. అంటే ఫస్ట్ థర్డ్ వాళ్ళు సెకండ్ వాళ్ళు థర్డ్ వేరు, థర్డ్ వాళ్ళు 6 నెలల్లో సర్వేనే చేసుకోలేదు. మేమేం చెప్తే మీరే చెప్తారు అట్టడుగున్నాం అని, దాన్ని అట్టడుగున్న దాన్ని కొద్దిగా లేపుకుందామని మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక్క నిమిషం అన్న చెప్పనిరా, మీరు అడిగిన ప్రశ్న జవాబు చెప్పలే ఇంకా పూర్తిగా. నేను ఇప్పుడు మీరు అడిగిన కదా మీ పరిస్థితి ఏంటి అని, మా పరిస్థితి ఏంటంటే మాకు ఏం రాదనో కేసీఆర్ చెప్పిండు. మా పరిస్థితి మేము అంచనా వేసుకొని గ్రామానికి ఇంటింటికి వెళ్ళి మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. జాతీయ అధ్యక్షుని దగ్గర నుంచి పోలింగ్ బూత్ అధ్యక్షుని వరకు అందరం కూడా ఇప్పుడు ప్రజలలో తిరిగి దండం పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాం, వస్తే రాష్ట్రానికి ఏం చేస్తాం, తెలంగాణ ఎట్లు ఇచ్చినాం, కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి, పరిస్థితులు ఎట్లున్నాయి, కాబట్టి దీనికంటే మెరుగైన పరిపాలన అందిస్తామని చెప్పి మేము ప్రజలలో పోయి చెప్పుకుంటున్నాం. అంతేగాని మాకు 111 సీట్లు వస్తాయనైతే మేము, లేకపోతే 115 సీట్లు వస్తాయని సర్వే చేసుకొని మేము చెప్పలేదు. కాబట్టి మేము మాకున్న స్థితి నుంచి మెరుగుపరుచుకొని రేపు రాష్ట్రంలో అధికారంకి వచ్చేందుకు ప్రజాస్వామిక హక్కును ఉపయోగించుకొని మేము ముందుకు పోతున్నాం. ఓకే, ఏ స్థాయిలో మెరుగుపరుచుకునే అవకాశం ఉంది? ఎందుకంటే మన విషయంలో 5 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదని చెప్పి మన సీఎం గారు కూడా, ఒక కార్పొరేటర్ గెలవలేదు తప్పు, కానీ మేము గెలిచే కాడికి గెలిచినాం, కానీ మేము హైదరాబాద్ 2-3 గెలిచినా ఏం గెలిచినా ఇప్పుడు దాచుకుంటూ తాగేది అదేమన్నా గమ్మేది అదేమన్నా. కాబట్టి నేనేమన్నానంటే మేము బలహీనంగా ఉన్నామని బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తా అంటే మేము లేకపోతే మేము ఇప్పుడు ఇట్లా ఉన్నాం, మాకు 5 గంటల సీట్లు ఎక్కువ, 5 సీట్లు మా సీట్లు నువ్వు లెక్క చెప్పుడు, మా సీట్లు మాకు తెలివయా? అవి కూడా రావంటారు. సరే రాకుంటే వాళ్ళకి సంతోషమే కదా, కానీ మేము ఎట్లా మేము అది కాదు, మేము ఎట్లా అధికారం రావాలని మేము ప్రయత్నం చేసుకుంటామని నేను చెప్తున్నాం. మేము అధికారంలో వచ్చేందుకు ప్రయత్నం చేసుకుంటున్నాం. ఇంతకన్నా అధ్వానంగా ఉన్న రాష్ట్రాలలో మేము అధికారంలోకి వచ్చినాం. డెఫినెట్గా మేము 4th పొజిషన్లో ఉన్నాం. యూపీలో మేము అధికారంలోకి వచ్చినాం. కాబట్టి మేము అస్సాంలో ఎక్కడో ఉన్న వాళ్ళం అధికారంలోకి వచ్చినాం, ఇవాళ కాశ్మీర్లో అధికారంలోకి వచ్చినాం. మేము అన్ని దిక్కులో కూడా ఈవెన్ పశ్చిమ బెంగాల్లో కూడా కమ్యూనిస్టు 3rd పోయి మేము 2ndకి వచ్చినాం. ఏ ఎన్నికలు జరిగినా కూడా, బై ఎలక్షన్లలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినా కూడా, అసెంబ్లీ ఎన్నికలు జరిగినా మేము 2ndకి వచ్చినాం. ఇవాళ మేము ఫస్ట్ 2ndకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం, కాంగ్రెస్ కంటే ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అప్పటి నుంచి ఎన్నికలు వచ్చే వరకు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశలో మా కార్యాచరణ ఇచ్చినాం. మొత్తం క్యాడర్ను జాతీయ పార్టీ కదిలిస్తున్నది, రాష్ట్ర పార్టీ కదిలిస్తున్నది. మేము గ్రామాలలో ప్రజలలో పోతున్నాం. కాబట్టి మిగతా వాళ్ళు భుజాలు తీసుకుంటే మాకేం సంబంధం?
మేము ప్రయత్నం మేము భుజాలు చేస్తున్నాం ఎత్తుకొని, వాస్తవాన్ని. నువ్వు భుజాలు ఎత్తుకొని, Definitely గా వస్తాం. Definitely గా వస్తాం. రైట్ వాళ్ళు అదే అంటారు వాళ్ళు మేము మా ఎమ్మెల్యేలు ఎట్లా పని చేస్తున్నారు, ప్రభుత్వం ఎట్లా ఉంది, జనం ఎట్లా ఉందని సర్వే తీసుకున్నాం. దానికి మిగతా వాళ్ళు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు, మీరెందుకు ఉలికి పడుతున్నారు. ఒకవేళ ఉలికి పడితే, ఒకవేళ మా సర్వే తప్పు అనుకుంటే మీరు మీ కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్ పోదాం అంటున్నారు. అంటే అది నేనేమంటున్నానంటే అదే నీకు నువ్వే ఇది సునకానందం అంటారు దీనికి నీకు నువ్వే ఓ సర్వే చేసుకొని ఎదుటోడు నేను చెప్పినట్టు దీన్ని చేయాలనేది. నేనేమంటున్నా అంటే నీకు అంత నమ్మకం ఉన్నది కదా, నువ్వు చేసుకున్నావు సర్వే చాలా అద్భుతంగా ఉంది, ప్రజలంతా సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు పథకాలు అద్భుతంగా వెళ్ళిపోయినాయి, ఉద్యోగాలన్నీ వచ్చేసినాయి, నీళ్ళ సమస్యలు లేవు, రైతుల కష్టాలు లేవు, అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో తూగుతున్నాయి. అది బంగారు తెలంగాణ రూపాంతరం చేసి బంగారు తొడుగులు వేసుకొని తిరుగుతున్నారు. మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వేరే పార్టీల నుంచి నీ పార్టీ వాళ్ళని రాజీనామా చేయించి రాజ్యాంగాన్ని కాపాడరాదు? అంత గొప్ప నాయకుడు సుధాకర్ రెడ్డి గారు కాపాడరాదు దయచేసి. అది నువ్వు రాజ్యాంగాన్ని అంత తప్పు నీ మీద ఎందుకు వేసుకుంటావు? అన్ని విమర్శలకు నువ్వెందుకు మాకు అవకాశం ఇస్తున్నావు? ఈ రోజు ఎన్నికలు జరిగితే 111 వస్తాయని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ రోజు ఎన్నికలు జరుగుతాయి అన్న, ఈ రోజు ఎన్నికలు నువ్వు ఉప ఎన్నికలకు పోయి ప్రజలకు భారం పెట్టకు. కానీ ఈ 30 మంది 27 మంది ఇతర పార్టీలో వాళ్ళకు పెట్టు, నువ్వు టెస్టింగ్ నువ్వు శల్య పరీక్ష నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు డిక్లేర్ చేసుకున్నావు నేను వీరున్నని. నీ వీరత్వం ఏందో ప్రజల ముందు నిరూపించాలంటున్నావు మేము. నువ్వు డిక్లేర్ చేసుకోవడం పెట్టి ఆల్రెడీ మా పరీక్ష అయిపోయింది, ఈ మధ్య జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో లోకల్ ఎలక్షన్ లో 17 జరిగితే 7 పడిపోయింది. మీరు 17 లోకల్ సర్పంచ్ ఎంపీటీసీలకు జరుగుతాయి, ఎంపీటీసీ జడ్పీటీసీలకు జరుగుతాయి. నువ్వు కేంద్రం అనుకుంటా కరీంనగర్లో జడ్పీటీసీ ఎన్నికల్లో ఆ డిపాజిట్ రాలే టీఆర్ఎస్ వాళ్ళకు. ఇక ఇంత మాట్లాడితే ఏం చెప్తా? నిన్నగాక మొన్న ఆదిలాబాద్లో నీ పార్టీ మీద గెలిచినట్టు ఒక జడ్పీటీసీ ముఖ్యమంత్రికి ఉత్తరం రాసి పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చిండు. ఎందుకు వస్తున్నాడు? నీ ముఖ్యమంత్రి నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి వ్యతిరేకంగా నేను టీఆర్ఎస్ రాజీనామా బయటకు వస్తాను. ఈ రోజు ఎన్నికలు జరిగిన 70 సీట్లు కాంగ్రెస్ పార్టీ అసలు పోటీ లేకుండా గెలిచే అవకాశం ఉన్నది. ఇంకా పోటీ లేకుండా మా చేతులు ఉంటే మేము పోయేటోళ్ళం. రద్దు చేసి నువ్వు పో, మేము గెలుస్తాం. ఒకటి 25 సీట్లకు మేము కష్టపడితే వచ్చే అవకాశం ఉంది. ఇంకా అంటే ఏ గ్రేడ్ లో 70 సీట్లు ఉన్నాం మేము ఇలా. ఏ గ్రేడ్ లో, బి గ్రేడ్ లో సీట్లు వస్తాయి. నాయక్ గారు ఇంతవరకు అయితే ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేది ఏదో మేము చూడలేదు ఇంతవరకు. ఆయన కాబట్టి చాలా క్లియర్ అబద్ధాలు మాకు పర్ఫార్మెన్స్ మీద ప్రజలు ఇవాళ 70% 80% ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టబోతున్నారు. కాబట్టి ఆ విషయం తెలుస్తుంది. ఈ వారన్నట్టుగానే ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి కాంగ్రెస్ క్యాడర్ అంతా, అదేవిధంగా తెలుగుదేశం క్యాడర్ అంతా ఇవాళ టీఆర్ఎస్ లో చేరుతున్నటువంటి ఒక మాట వాస్తవం. అక్కడ ఎవ్వరు కూడా ఒక్క కార్యకర్త కూడా దాంట్లో ప్రజలు కార్యకర్తనైనా ఒకవేళ నాయకులే వస్తే, నాయకులు ఎందుకు వస్తారా? ఆడ ప్రజలందరూ అవసరానికి ఎందుకు వస్తారా? ఇలా ప్రజలందరూ కూడా నువ్వు టీఆర్ఎస్ వైపు పోతావా లేదా అని తరుగుతాంటే వస్తా అంటున్నారా? ఎక్కడైనా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టుకునే సర్వే నాయకులందరూ కూడా పార్టీలో మా పార్టీలో 10 లక్షల మందితో మీటింగ్ చెప్పి 2 లక్షల మందితో ఇంతకుముందు రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి సర్వేకి సంబంధించి మాట్లాడినాం. ఇప్పుడు ఇంకొక టాపిక్ తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఈ పశువధకు సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ తర్వాత దేశవ్యాప్తంగా ఈ పశువుల అమ్మకాలపైన పరిస్థితి ఎట్లా ఉంది అనే దాని మీద ఆల్రెడీ చూస్తున్నట్టయితే నిన్న ఈ వనపర్తి జిల్లా పెబ్బేరు పశువుల సంతలో జరిగినటువంటి ఒక ఇష్యూని ఒక పేపర్ ఈరోజు హైలైట్ చేసింది. మొత్తం ఫోటో వేసింది. మొత్తం పశువులని సంతలో ఉన్నాయి, కానీ అమ్మకాలు కొనుగోలు జరగలేదు అని చెప్పి. ఓవరాల్గా ఈ టైంలో ఎక్కువగా ఇది వ్యవసాయ సీజన్ కాబట్టి పశువుల అమ్మకాలు కొనుగోలు ఎక్కువ జరుగుతుంటాయి. అయితే మధ్యలో ఈ పశువధకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి ఎట్లా ఉంది అనేది చర్చ. ఓవరాల్గా ఒకటి సుధాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత పశువులు అంటే చివరికి వ్యవసాయానికి పనికిరాని ఎటువంటి పశువులు కూడా అమ్ముకోలేని పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. ఈరోజు ఒక సెలబ్రిటీ కామెంట్ చేసింది నిన్న, బీజేపీ వాళ్ళు తోలు చెప్పులు లేకుండా తిరుగుతారా పశువధ చేయకుండా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓవరాల్ మీ పార్టీ ఏమంటుంది? అంటే మా పార్టీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది వ్యక్తిగతంగా ఉండేటువంటి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకరేమో ఒక రకమైనటువంటి
ఒకరేమో గొర్రె మాంసం తింటారు, ఒకరేమో మేక మాంసం తింటారు, ఒకరేమో గోవు మాంసం తింటారు. ఆ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకు అనుగుణంగా ఉండేటువంటి రీతిగా ఉండేటువంటి ఒక ఇష్యూ అది. ఆ ఇష్యూ లోపల మనం అందరం తలమునకలైపోయి ఆ విషయాన్నే ప్రధానమైనటువంటి అంశంగా భావించి ప్రజా సమస్యలను దూరం చేసడం అనేటువంటి సరైనది కాదు. మా విషయంలో మాత్రం ఎందుకొరకంటే ఇలా గొర్రెల పెంపకం చేయాలనేటువంటిది ఏ ప్రభుత్వం ఉండేటువంటి ఒక పని మేము అందుకొరకే మేము ఇవాళ మా ప్రభుత్వ పరంగా గొర్రెలు ఎక్కువ పెంచండి, దాన్ని అనుగుణంగా మాంసం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, దానివల్ల మనం ఆర్థిక పరిపుష్టి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చినాం. కానీ కొన్ని రకాల హిందువులలో కూడా కొంతమంది గోవధ చేసేటువంటి వాళ్ళు కూడా ఉండేటువంటి అవకాశం, వారు ఆ ఇష్టంగా తినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని నివారించేటువంటి భావన ఉండకూడదు అనేటువంటిదే మా అభిప్రాయం. కాబట్టి అందరం సమానంగా ఉండాలి, అందరికీ వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాదు. కానీ బలవంతంగా వధ చేసి దాన్ని ఆ విధంగా చేసేటువంటి హింసకు సంబంధించింది ఏ ప్రభుత్వం అయినా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి బెల్లనాయక్ గారు, ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ని మేము నియంత్రించట్లేదు, కేవలం వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి పశువుల్ని చంపొద్దని చెప్పి అంటున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కానీ మిగతా ప్రతిపక్షాలు దాన్ని వేరేగా ఆపాలంటే ముందు ట్రాక్టర్లను బ్యాన్ చేయండి. ట్రాక్టర్లతో ఇవాళ నాగళ్ళతో 90% వ్యవసాయం ఇవాళ మన రాష్ట్రంలో అయితే ట్రాక్టర్లతో నడుస్తుంది. ఎడ్ల నాగళ్ళు కట్టే పరిస్థితి లేదు, మొత్తం ట్రాక్టర్లతో ఉన్నటువంటి మొన్న ఆ యంత్రాలన్నీ బ్యాన్ చేసి మనం పశువులతోనే వ్యవసాయం చేసేటటువంటి విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించండి. మేకల్ని గొర్రెలేం పాపం చేసినాయి, మేకలేం పాపం చేసినాయి, కోళ్ళేం పాపం చేసినాయి, వాటి జీవహింస కదా, వాటి చంపితే తప్పులేదా, వాటిని బ్యాన్ చేయడానికి వీల్లేదా? అంటే ప్రభుత్వం ఇది అనాలోచితమైనటువంటి నిర్ణయం. వాళ్ళ రాజకీయ ఎజెండా ఏదైతున్నదో ఈ రూపంలో ముందు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ సిద్ధాంతాన్ని ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఈ దేశంలో ఇవాళ విటమిన్స్ మినరల్స్ దొరికేటటువంటి ఫుడ్, పౌష్టికాహారం దొరికేటటువంటి ఫుడ్ మాంసంలో ఉంటుంది, మాంసకృతులు ఉంటాయి అనేటటువంటిది సైంటిఫిక్గా ఎరికైనటువంటి తెలిసినటువంటి విషయం. ఒంటెల్ని, బర్లను, ఆవుల్ని, ఎద్దులను బ్యాన్ చేశారు. ఇప్పుడు ముసలి అయిపోతాయి. ఏం చేస్తారు వాటిని? రైతు ఎన్ని రోజులని గడ్డి పెట్టి మేపుతాడు వాటిని? ఏ రెవెన్యూ ఆఫీసర్ సర్టిఫై చేస్తాడు వాటిని అమ్మాలంటే? ఇప్పటికే వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కుంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే నేను పశువులు పెంచుకున్న సంచార తెగ జాతి నుంచి వచ్చినోని. మా కుటుంబంలో నేనున్నప్పుడు 150 ఎడ్లు ఉండేటి. నగర్ గారు తెలుసు. ఇలా మా ఊరు ధనరావుపేట పొందిచ్చింది మా తాత పశువుల దొడ్డ. దాదాపు 3 నుంచి 5 వేల పశువులు ఉండేటి 2 గుంపులు. ఇవాళ అడిగి ఉండేది, అడిగి మధ్యన అప్పుడు పొందించగలిగినారు. ఇవాళ మేపనికి జాగలేదు, గడ్డి కోసుకోనికి జాగలేదు. కాబట్టి పశువులకు వదిలేసుకున్నటువంటి పరిస్థితి, ఒక్క పశువు కూడా మా దగ్గర లేనటువంటి పరిస్థితి. కాబట్టి రైతుకు ఎట్లుంటుందంటే అది దానికి అన్నం పెట్టకుండా, మేత పెట్టకుండా వీడు తినడు, నీళ్లు పెట్టకుండా తినడు. పశువులు కుక్కున్నా, పిల్లున్నా, ఎద్దున్నా, ఆవున్నా, బర్రెన్నా వాటికి మేత వేసినాకనే కాలు చేతులు కట్టుకొని వచ్చి అన్నం తింటాడు రైతు. అటువంటిది ఇలా మేత పెట్టే పరిస్థితి లేదు. ట్రాక్టర్తో కోసేస్తున్నాం, మిషన్స్తో వరి కోసేస్తున్నాం మనం. కాబట్టి అది వాటికి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నాం? కాబట్టి ఇది ప్రభుత్వం అనాలోచితమైనటువంటి నిర్ణయం. వ్యవసాయ రంగం మీద దీని పెద్ద ప్రభావం పడుతుంది. 1,00,000 కోట్ల రూపాయలు, ఇవాళ 36,000 కోట్ల రూపాయలు మాంసం ఎక్స్పోర్ట్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. 1,00,000 కోట్ల రెవెన్యూ పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు చాలామంది ఇవాళ ఆహారం దొరకనటువంటి వాళ్లకు అది ఆహారంగా ఉన్నటువంటి పరిస్థితి. ముసలి పశువులు కోసుకొని తింటున్నటువంటి పరిస్థితి. అదే దాన్ని కూడా మనం బ్యాన్ చేస్తే వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఫుడ్ను మనం చూపించకుండా ఆల్టర్నేటివ్ ఫుడ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. నియంత్రణ లేదు. ఇప్పుడు కుక్కలు తినేటోళ్ళు ఉన్నారు, పిల్లులు తినేటోళ్ళు ఉన్నారు, కొన్ని గిరిజన త్యాగులు ఎలకల్ని కూడా కొట్టుకొని తింటారు. అంటే వాటిని కూడా బ్యాన్ చేస్తాం రేపటి నుంచి మనం. అంటే ఉచితమైనటువంటి పద్ధతి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఆహారపు అలవాట్లను నియంత్రిస్తున్న దీనివల్ల తెలంగాణలో చట్టం ఉంది వీటిని పోయేద్దని. ఇప్పుడు ఈరోజు కేంద్రం ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నదో అది ఆల్రెడీ ఇక్కడ ఉన్నది. కావాలని నేను జియో కాపీ ఇవ్వండి ఇస్తాను, కానీ దాన్ని అమలు చేస్తలేరు. ఇప్పుడు వెల్లనాయక్ గారు చెప్పింది ఒకవైపు చెప్పాడు, కరెక్టే. మన ఇప్పుడు మొత్తం ఈ దేశానికి ఓ కల్చర్ ఉంది. ఇప్పుడు గోర్లు ఇలాంటివి నిషేధిస్తారని ఇప్పుడు వాటిని తినమని వాళ్ళు సర్టిఫై చేస్తలేరు. ఈ దేశంలో చాలామంది శాకాహారులు ఉన్నారు, ఆ విషయం కూడా గమనించాలి. కాబట్టి అహింస, శాంతి అనే పదాలు బుద్ధు నుంచి కానీ ఆ పరంపర నుంచి వచ్చిన వేదభూమిలో ఇవన్నీ మనకున్న అహింసకు అయితే ఇలాంటి పరిస్థితులలో అట్లా చాలా జరిగినాయి. దేశం మీద దాడులు చాలా జరిగినాయి. ఇవాళ ఇక్కడ మీరు చెప్పిన అంగట్లో అమ్ముడు పోతలేవంటే దాన్ని బట్టి అర్థం ఏమైందంటే
ఎంత ప్రతిరోజు ఎంత కోతకు పోతానని చట్టవిరుద్ధంగా అనేది ఇప్పుడు దాన్ని బట్టి అర్థమైంది మనకు. అక్కడ అమ్ముడు పోతలేవు అంటే ఈ పోయేటివన్నీ రోజు పోయేటివన్నీ కోతకు పోతున్నాయి, కాలు రెక్కలు ఇరగొట్టక్కనే దాంట్లో పడేసి తీసుకుపోయి అనేది అర్థమైంది. ఒకటి ఎందుకంటే ఇప్పుడు రైతు ఇంకో రైతుకు అమ్మలేని పరిస్థితి ఉన్నది, రైతు వ్యవసాయ అవసరాల రీతి అమ్ముకోలేని పరిస్థితి ఉన్నది. రైతు ఇంకో రైతుకు అమ్ముకోవచ్చు, కేంద్రం చెప్పింది పోషించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కేంద్రం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ రైతుల మధ్య కూడా భయానికి కల్పించాలి. రైతుల మధ్య భయం ఏముంటదండి, రైతులకి ఏముంటదండి, రైతు మార్కెట్ పోయి రైతు అని ప్రూఫ్ చేసుకుంటలేడా, ఆయనకు కార్డు ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఈ రకంగా గోపాల్ రెడ్డి అంటాడు చట్టం ఉన్నది, చట్టం అమలు అయితే లేదు, అమలు కానటువంటి మాట్లాడు కాదు. ఇప్పుడు మీరు ఓదాను కోడి పోల్చి కుక్కకు పిల్లికి పోల్చి ఆవును కుక్కను పిల్లిని దాన్ని ఎవరన్నారు అట్లా కాదండి. కుక్కను పిల్లిని బ్యాన్ ఏం చేయలేదు కదా, బ్యాన్ ఏం చేయలేదు. మీరు ఆవులను తీసుకొచ్చి వాటి కలపడం కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఆవులను తీసుకొచ్చి పిల్లి పాలు తాగుతారా, కుక్క పాలు తాగుతారా, పిల్లి పాలు కుక్క పాలు తాగుతున్నారా మనుషులు? మీరు ఇంతసేపు మీరు చెప్పండి. దేశంలో వ్యవసాయ దేశం అండి, మనది వ్యవసాయ దేశం. పశువులు ఆధారంగా చేసే వ్యవసాయం, భూసారం మెరగాలి. అయితే ఇవాళ ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే హైబ్రిడ్ ఆవులు వచ్చిన తర్వాత ఏమైందంటే హైబ్రిడ్ పుట్టిన ఆవు కోలేలు కానీ లేగలు కానీ అవన్నీ కూడా అవి మళ్ళీ రీజనరేట్ కావు, మళ్ళీ అవి వ్యవసాయానికి పనికిరాక వాటిని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను గుజరాత్ వెళ్ళాను. గుజరాత్లో నీకు ఎక్కడిక్కడ ప్రభుత్వం అక్కడ కూడా బ్యాన్ ఉంది. ప్రభుత్వం ఎక్కడిక్కడ ప్రతి ఊరికి ఓ 10 ఎకరాల దగ్గర కాంపౌండ్ పెట్టి ప్రభుత్వం గడ్డిస్తున్నది. వాళ్ళు మంచి గీరావులు కానీ 10 లీటర్లు 15 లీటర్లు ఇచ్చేది పిండుకుంటున్నారు. వాటి లేగలు వ్యవసాయానికి పోతాయి, వాడు అమ్ముకుంటున్నారు. తర్వాత ఎట్లా ముసలినానికి ఏం చేయాలంటే వెనకటి ఇయ్యాలనే ముసలి అనే ప్రాబ్లం వచ్చింది. ప్రతి మనిషి కూడా ముసలినానికి ఏం చేస్తారు, మనిషిని కూడా ఓసిపారెత్తి అయిపోతుంది కదా. మరి ముసలైన తర్వాత ఆవులు కానీ పశువులు కానీ ముసలైన తర్వాత వాటికి దొడ్డు ఉంటుంది, వాటికి ఇంత గడ్డేస్తారు. ఆ తర్వాత చనిపోయినాక కూడా దాని తోలు పనికి వస్తుంది, దాని ఎక్కడైనా బొంద పెట్టినా కూడా ఎరువుగా పనికి వస్తుంది. కాబట్టి ఇవాళ కొత్తగానే ఆవులు చనిపోతలేవు, కొత్తగానే ముసలి అయితలేవు. ప్రతి ప్రాణి ముసలిది అవుతుంది. ముసలిదైన దానికి కూడా రెమెడీ ఉన్నది. కానీ ముసలైనకి ఏం చేయాలి అని ఇప్పుడు అంటే ఒక రైతు ఇష్టం దాదుకుంటే ఒక నిమిషం అండి. ప్రతి రైతు గవర్నమెంట్ నువ్వు పశువులతోనే వ్యవసాయం చేయి, నువ్వు పశువులను చాదు అంటే నువ్వు మీరు అడిగే సాధగలిగిన వాళ్ళు చాదుకుంటారు, అవసరం ఉన్న వాళ్ళు చాదుకుంటారు, సాధగలిగిన వాళ్ళు చాదుకుంటారు. సాదుకొని దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి వీల్లేదని కోతకు పోయేందుకు వీల్లేదని చెప్పారు. అమ్మడానికి వీల్లేదని చెప్పలేదు. ఎట్లా చెప్పాలి ఇప్పుడు కోతవు పోవద్దని చెప్పలేదు గవర్నమెంట్. పెట్టలేదు గవర్నమెంట్ అమ్మకం చెప్పలేదు. ఒక్క నిమిషం అండి. ఒకప్పుడు ఏమైందనంటే ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు అనేకమైన ఇప్పుడు దీనికి కూడా ఒక లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చంపేందుకు లైసెన్స్ తీసుకోవాలి. అయితే లైసెన్స్ లేకుండా ఇష్టారాజ్యంగా ఏది పడుతుంది. ఇప్పుడు నేను అంగట్లో పోయిందండి, ఒక ఆవు ఒక రైతు అంగడి పోయిండు, ఓ ఆసామి ఏం చేసిండు, కోలియాన్ని పట్టుకొచ్చిండు, 40,000 చెప్పిండు. వెంటనే కోత వచ్చి నేను 50,000 ఇస్తాను. ఇప్పుడు బదిలానే 50,000కే ఇచ్చిండు, పట్టుకొని వెళ్ళినాడు. అదే అంటున్నాను, ముందు కబేలాల్ని బంద్ చేయండి. ఈ దేశంలో పెట్టుబడిదారులను పెంచాలి, ఇవాళ రైతులకు చేయాలి. ఈ దేశంలో దళితులు తినకుండా చేయాలి, ఇక్కడ ముస్లింలు తినకుండా చేయాలి. ఇక్కడ పారిశ్రామికవేత్తలు మాత్రం పైసలు రావాలనేటటువంటి దీంట్లో రాజకీయ వ్యూహాన్ని మీ పెట్టుబడిదారు వ్యూహాన్ని కార్పొరేట్ వాటికి అమ్మాలి, లోకల్ దళితులకు మాట్లాడి చట్టం చేసిన దాంట్లో క్లారిటీ ఉన్నది. కేంద్రం ఏం చెప్పిందంటే, కేంద్రం పర్యావరణ శాఖ చేసింది, దానికి ఏం చెప్పిందంటే
మీరు ఏదైతే ఈ పశువులు మేము చేసినామో అవి కనుక అమ్ముకుంటే రైతు నుంచి రైతు అమ్ముకుంటే అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ డాక్టర్ ఆ రైతు నుంచి రైతు అమ్ముతున్నారనే అది ప్రూఫ్ చేసుకొని అమ్ముకుంటే తప్పులేదు కూడా అట్లా ఉన్నది అని చెప్పింది. ఇప్పుడు కూడా అంగట్లాలు ఉన్నది, అది రైతు తెచ్చిండి అనే ఆధారం అని ఇప్పుడు కూడా ఉన్నది. ఇంత ముందుకు ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా పెట్టలేదు, ఇక్కడ ఆల్రెడీ ఉన్న. ఇప్పుడు తెలంగాణలో లేనిది కొత్తగా కేంద్రం పెట్టింది ఏమీ లేదని నేను చెప్తున్నా. కాకపోతే చట్టాన్ని పెట్టి కూడా చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది అనేది నేను చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏమీ లేదండి. ఎక్కువ కఠినమైన చట్టం ఉంది, దాన్ని అమలు చేస్తలేరు అంతే. 30 కొత్త క్లాజులు పెట్టిరు, దాంట్లో అమలు చేస్తలేరు. ఈ 30 కొత్త క్లాజుల్లో పెట్టింది ఏంటంటే వ్యవసాయదారుడై తన పశువును ఇంకో వ్యవసాయదారుడికి అమ్ముతున్నట్టు సర్టిఫై చేయాలన్నాడు. ఇప్పుడు వ్యవసాయదారుడు నేను అందుకని అంటున్నా, నేను అమ్ముకోనికి పశువుల సంతకు పోయినా నాది కబేళాకు పోతుందా రైతుకు పోతుందా అనేటటువంటి విషయం అమ్మేటటువంటి వాడికి తెలియదు. రెండోది, కబేళాలకు ఎవరు నడిపిస్తున్నారు? మా మిత్రులు చెప్పే హిందూ సోదరులే లైసెన్స్ ఇచ్చి వాళ్ళే మార్వాడిని నడిపిస్తున్న కబేళాలు. వాటిని బ్యాన్ చేయకుండా, వాటిని రద్దు చేయకుండా రైతులను నష్టపరిచే వ్యవసాయం మీద ఎట్లాంటి ప్రభావం ఉండదు. కబేళాలు తరలించదని కేంద్రం తీసుకొచ్చినటువంటి నియంత్రణ అది. ఇదేమో ఇంకా ముందు ఎట్లుండే అవకాశం ఉంటుందో చూద్దాం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. చర్చలో పాల్గొన్నటువంటి ముగ్గురికి ధన్యవాదాలు. మళ్ళీ రేపు కలుద్దాం. స్టే ట్యూన్.